ప్రైజ్లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తుతి 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 స్తోత్రములు ప్రభా, మహోన్నతుడ సర్వోన్నతుడ నీకు స్తోత్రాలు ప్రభా. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రాలు నాయన. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. చూచుచున్న వారికి, వినుచున్న వారికి ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 15 మొదటి వచనం నుంచి 8 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేదనగా 7 తెగుళ్ళును చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటిలో దేనికోసం దేవుని కోపము సమస్తమైన మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటి ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునద్ద నిలిచియుండుట చూచితిని. ఏంటదండి ఇది? దేవుని రాకడికి ఇవే సూచనలు. దేవుని యందు ఆశ్చర్యమైన కార్యములు, గొప్ప సూచనలు పరలోకమందు జరుగుచున్నవి. అదేదనగా 7 తెగుళ్ళు వచ్చుచున్నవి. 7 తెగుళ్ళ చేత పట్టణమును 7 దూతల చేత ఇవే కడవరి తెగుళ్ళు అని చెప్పుచున్నాయి. దేవుని కోపము సమస్తమాయను. అంటే 7 తెగుళ్ళ ద్వారా దేవుడు ఏమన్నాడు? లోకాన్ని ఒకేసారి నాశనం చేస్తానని చెప్పలేదు. కరువుల ద్వారానో, భూకంపముల ద్వారాగానో, లేకపోతే తెగుళ్ళ ద్వారాగానో నాశనం చేస్తానన్నాను. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాలేదా 7 తెగుళ్ళు? కప్పలు కానీ, పాములు కానీ, ఇవన్నీ కూడా 7 తెగుళ్ళు వచ్చినాయి. అలాంటి తెగుళ్ళు వస్తున్నాయి. దేవుని కోపము చల్లారినది, సమస్తమాయనని అంటున్నాడు. దేవుని కోపము సమస్తమాయనని అన్నాడు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక ఒకటి సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని. అది ఏంటది? అది ఒక స్ఫటిక ఎలాంటిది? క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక ఉన్నది. జయించిన దేవుడు వీణలను స్ఫటికయు సముద్రమునద్ద నిలిచి ఉండుట చూచి తిని అని అంటున్నాడు. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాను గారు కలలో చూపించినది. ఇది అంతా కూడా దేవుడు యోహాను గారికి ప్రకటన గ్రంథం అంతా కూడా కలలో చూపించి ఉన్నాడు. ఈ దర్శనం అంతా కూడా, ఈ వాక్యములు కూడా, ఈ వచనములు కూడా, ఇవన్నీ కూడా కలలో కనిపించుతున్నవి. 7 తెగుళ్ళు కానీ, 7 దూతలు కానీ, 7 దూతలు కానీ, ఈ తెగుళ్ళు కానీ, ఇవన్నీ కూడా యోహాను గారికి కలలో కనిపించుచున్నవి. ఇవన్నీ కూడా దేవునితో మాట్లాడుచున్నాడు. సంఖ్య గల లోబడక జయించిన వారును స్ఫటిక సముద్రము నిలిచియుండుట చూచితినన్నాడు. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎలాగు? ప్రభువా నీ కార్యములు ఎలాగున్నవి? ఘనమైనవి. సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములు కూడా రాజా. మార్గములు న్యాయమైనవి, సత్యమైనవి ఉన్నవి. కానీ నీవు ప్రభువా నీవు పవిత్రుడువు గనక నీకు భయపడని వాడు ఎవరు అని అడుగుచున్నాడు. మహిమపరచని వాడెవడు? ప్రత్యక్షపరచబడని వాడు నీ సన్నిధిలో నమస్కారం చేయని వాడెవరు అని చెప్పుచున్నాడు. కానీ మోషే కీర్తనలను, గొర్రెపిల్ల కీర్తనలను కూడా పాడుచు దేవుడిని స్తుతిస్తున్నారు. మనకు దేవుడు అయిన సర్వాధికారి అయినాడు, ఆలోచనకర్త, సృష్టికర్త, నిత్యుడగు తండ్రి మన దేవుడు. అలాంటినప్పుడు మనం ఏమిని కలిగి ఉండాలి? దేవుని యందు భయమును కలిగి. దేవునికి భయపడని వారు ఎవరిని కూడా వర్ధిల్లరు. దేవునికి భయపడని వారు ఒక వేషధారి తప్ప కానీ దేవునికి భయపడని వారు ప్రతి ఒక్కరును కూడా దేవునికి భయపడతారు. మనం ఎంతటి వారమైనా సరే దేవునికి ఎప్పుడు కూడా భయపడి ఉండాలి. అటు తరువాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిన. ఏమి తెరవబడి ఉన్నది? యెహోవాకు మోకరించి నమస్కరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుకు నమస్కరించి ప్రార్థన చేసినప్పుడు, కీర్తనలు పాడినప్పుడు, గొర్రెపిల్ల యొక్క రక్తమును
పాడుచున్నప్పుడు కూడా దేవుని యొక్క గుడారము సంబంధమైన ఆలయము పరలోకమునందు తెరవబడి ఉన్నది. మన ఇళ్లలో కాదు, మన దేశాలలో కాదు, పరలోకమందు తెరవబడి ఉన్నదని చెప్పుచున్నాడు ఇక్కడ. అటు తరువాత 7 తెగుళ్ళ చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకుని వారై ఆ ఆలయము నుండి వెలుపటికి వచ్చిదిరి. 7 తెగుళ్ళ చేత పట్టుకుని ఉన్న 7 దూతలను కూడా నిర్మలమైనను ప్రకాశవంతమైనను రాతిని ధరించుకుని రొమ్ముల మీద ఏం కట్టుకుని ఉన్నాం? బంగారు దట్టి కట్టుకుని ఉన్నది. కట్టుకుని ఆలయంలో నుంచి బయటికి వస్తున్నది. మన ఆలయంలో ఏమున్నది? మన ఆలయంలో ఏమున్నది? అంతా కూడా పాపమే ఉన్నది. కానీ అక్కడ పరలోకమందు తెరవబడిన ఆలయంలో తెగుళ్ళ చేత కట్టబడి ఉన్న దూతలను పరలోకం నుండి దిగి వచ్చుచున్నవి. దూతలు దిగు అట్టు తరువాత దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు 7 కూడా ప్రవేశింపజాలకపోయాను. ఎలాగూ అంతటా దేవుని మహిమ నుండి ఆ దూతలన్నీ కూడా పారిపోయినాయి. ఆలయంలో నిలవబడలేక 7 దూతలను కూడా 7 తెగుళ్ళ చేత సమస్తమాయ ఆలయము నుండి 7 ప్రవేశములు జాలకపోయిన. అక్కడ నిలవలేక, దేవుని మందిరంలో నిలవబడలేక 7 తెగుళ్ళు కలిగిన దూతలు వారిని సమస్తమాయను, అవి పారిపోయాను, అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మనం దేవుని దూత ఏంది? మనము తెగుళ్ళ చేత మనల్ని నాశనం చేస్తానన్నారు కదా దేవుడు. తెగుళ్ళు వచ్చుచున్నవి, అయినా కూడా ఎవరైనా భయపడుతున్నారా? దేవునికి లోబడి బ్రతుకుచున్నారా? దేవుడు అంటే భయమును భక్తిని కలిగి ఉంటున్నామా? మనం ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఒక్కసారి దేవుడిని ఎందుకు మనం భయమును భక్తిని కలిగి ఉంటే మనకి సమస్తము దేవుడు ఏమైనాడు? ఆలోచనకర్త, సృష్టికర్త, నిత్యుడగు తండ్రి, మన ప్రధాన దూతలతో కొనియాడబడుచున్న ప్రభువు, మన ప్రభువు యెహోవా దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆయనను ఆశీర్వదించాను. మనల్ని కూడా అలాంటి ఆశీర్వాదములు కోరుకుంటున్నాం. కానీ దేవునికి లోబడి ఉంటున్నామా? తెగుళ్ళ చేత దేవుడు నాశనం చేస్తానన్నాడు. 7 తెగుళ్ళు పట్టుకుని ఆలయంలో నుంచి దేవదూతలు వచ్చి దేవుని ఉగ్రతను పట్టుకోలేక సమాప్తం అయ్యాను. అక్కడికి ముగిశాను. ఆలయంలో నుంచి ఆ 7 తెగుళ్ళను కూడా వెళ్ళిపోయాను. దేవుడు మనలను ఎంతో సజీవులుగా ఉంచి ఉన్నాడు, ఎంతో కృపతో నింపి ఉన్నాడు. అందుని బట్టి మనం ఏమిని కలిగి ఉండాలంటే భయమును భక్తిని కలిగి ఉండాలి. మనము దేవుడు రాకడ సమీపంలో ఉన్నది. మనమందరమును కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభా. యేసు రాజా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు నాయన. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. నేను అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యత దయచే ప్రభా. విశ్వాసం కలిగి ఉండుటకు సహాయం చే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. వినుట ద్వారా ప్రభా రక్షణ పొందే భాగ్యం దయచే ప్రభా. నాయన ప్రభా, శత్రువులు మిత్రులు దీవించి నాయన ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించి నాయన ప్రభా, బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీల్లో, బళ్ళ మీద వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి గృహాలకు సురక్షితంగా చేర్చు నాయన ప్రభువ. నేను ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చున్నారో వారి చేతి పనులు దీవించు ప్రభువ. ఇతర దేశంలో ప్రభు పని చేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచే ప్రభు. పని లేక చాలామంది ఉన్నారు ప్రభు, వారిని కూడా ప్రభు పని దొరుకుటకు సహాయం చేయ ప్రభువ. నేను మెడికల్కి వెళుచున్నారు, వచ్చుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు సహాయం చేయ ప్రభు. సఫలతను దయచే ప్రభువ. నేను ప్రభు నడుము నొప్పి అన్నారు ప్రభు, వారిని ప్రభు నడుము నొప్పి తీసివేయమని అడుగుచున్నా ప్రభా. కిడ్నీలో రాళ్ళు తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. కండ పట్టి ఉన్నదన్న ప్రభా, వారి కండను కరిగించమని అడుగుచున్నాను నాయన ప్రభా. పక్షవాతంతో మంచం మీద ఉన్నారు ప్రభా, వారిని లేవనెత్తి నాయన ప్రభా. నాయన ప్రభా కుష్టి వ్యాధితో ఉన్నారు ప్రభా, వారు లేవనెత్తి నాయన ప్రభా. కృంటి వారిని, గ్రుడ్డి వారిని, చెవిటి వారి, అంగవైకల్యము కలిగిన వారిని ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మేము వాక్యము విని ప్రభా పట్టుకుండల వలె కాకుండా ప్రభా, నీ వాక్యం అనే నీళ్లను మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్యా. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని విడిచిపోకయా, మమ్మల్ని దాటిపోకయా ప్రభా, నీ రాజ్యంలో చేర్చుకోమని
అడుగుచున్నాము నాయనా ప్రభువా. నీ చిత్తమైతే ప్రభువా మేము ప్రభువా నీ రాజ్యంలో చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులను దీవించి యవనరాలు దీవించి నాయన ప్రభా. బాలికలని బాలింతలని దీవించి నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభా. సొంత వాహనముల కోసం చూస్తున్నారు ప్రభా. వారు ప్రభు సొంత వాహనములు దయచే ప్రభా. బిజినెస్ల కోసం చూస్తున్నారు ప్రభా. వారు కూడా బిజినెస్లు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు కూడా దీవించు నాయన ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారిని కూడా దీవించినాను ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించు ప్రభా. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబమును పేరు పేరు చెప్పున దీవించి మనం అడుగుచున్నాను నాయన ప్రభా. ధనికులనేమి భేదలనేమి దీవించు నాయన ప్రభా. ఎవరింట్లో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు నాయన ప్రభా. ఎవరు మనసులో ప్రభా సమాధానం లేదో మాకు తెలియదు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి సమాధానమును దయచే ప్రభా. మేము సహోదరి ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించుము. దుష్టుల నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. నిలిచిన వారికి నీ చూచుచున్న వారికి నీ సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.